వృశ్చిక రాశివారికి ఈ వీడియో యాదృచ్ఛికంగా మీకు కనిపించలేదు. మీరు ఇప్పుడే చూస్తున్న ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే ఒక సంకేతం. మార్చ్ 28, 29, 30, 31 ఈ 4 రోజులు మీ విధిని పూర్తిగా మార్చబోతున్నాయి. మీ జీవితంలో సమస్యలు ఎక్కువైపోయాయా? ప్రేమలో విఫలం, పెళ్లి ఆలస్యం, డబ్బు సమస్యలు? ఇంకా టెన్షన్ పడకండి. శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం ద్వారా మీ సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం. ఉద్యోగం, విదేశీయానం, కుటుంబ సమస్యలు ఏదైనా సరే ఒక్క ఫోన్ కాల్తో మార్గం చూపిస్తారు. ఇప్పుడే కాల్ చేయండి 6300676472. మీ అదృష్టం మార్చుకునే సమయం ఇదే. మీరు ఎన్నో కష్టాలు పడ్డారు, మోసపోయారు, నమ్మిన వాళ్ల చేతనే బాధపడ్డారు. కాని ఇక పరిస్థితి మారబోతోంది. దేవుడు మీ బాధను చూసి మీకు ఒక కొత్త దారిని చూపించబోతున్నాడు. ఈ 4 రోజుల్లో ఒక నిర్ణయం, ఒక సంఘటన, ఒక వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తారు. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో చెప్పే ఒక్క విషయం కూడా మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇది సాధారణ రాశి ఫలం కాదు, ఇది మీ జీవితానికి వచ్చే ముందస్తు హెచ్చరిక. జీవితం మార్చే నిర్ణయం. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం మీ నిర్ణయాలు. మార్చ్ 28 నుండి 31 వరకు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తుపై చాలా పెద్ద ప్రభావం చూపుతుంది. ఈ నిర్ణయం మీ ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ లేదా కుటుంబానికి సంబంధించినదిగా ఉండవచ్చు. ఇప్పటివరకు మీరు సందేహంలో ఉండి తీసుకోలేని ఒక నిర్ణయం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్ళాలి. మీ అంతశ్చేతన మీకు సరైన దారిని చూపిస్తుంది. మీలో ఉన్న భయం, సందేహం తొలగి ధైర్యంగా ముందుకు వెళ్లే సమయం ఇది. ఈ నిర్ణయం వల్ల మీ జీవితంలో కొత్త మార్గం ప్రారంభమవుతుంది. పాత సమస్యలకు ముగింపు. ఎంతో కాలంగా మీను వెంటాడుతున్న సమస్యలు ఇప్పుడు ముగింపు దశలోకి వస్తాయి. మీరెదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు లేదా వ్యక్తిగత ఇబ్బందులు ఈ 4 రోజుల్లో కొంతవరకు తగ్గుతాయి. మీకు కనిపించని విధంగా కొన్ని పరిణామాలు జరుగుతాయి. మీరు ఇప్పటివరకు ఎంత కష్టపడినా ఫలితం రాకపోయినా ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఒక మంచి వార్త, ఒక పరిష్కారం లేదా ఒక వ్యక్తి ద్వారా మీ సమస్యలు తగ్గే సూచనలున్నాయి. ముఖ్యంగా మీరు ఓపికగా ఉండటం వల్ల ఈ ఫలితం వస్తుంది. దేవుడు మీ సహనాన్ని పరీక్షించి ఇప్పుడు మీకు ఉపశమనమిస్తున్నాడు. ఈ సమయంలో మీరు నెగటివ్ ఆలోచనలు వదిలి పాజిటివ్గా ఉండాలి. శత్రువుల మీద విజయం. వృశ్చిక రాశివారు సాధారణంగా తమ శత్రువులను గుర్తించడంలో నిపుణులు. కాని ఈ సమయంలో మీపై గుప్తంగా పనిచేస్తున్న వ్యక్తులు బయటపడే అవకాశం ఉంది. మీకు తెలియకుండా మీకు అడ్డంకులు సృష్టించినవారు తమ తప్పును ఒప్పుకోవాల్సి వస్తుంది. మీరు చేసిన మంచిని చెడుగా చూపించే ప్రయత్నాలు విఫలమవుతాయి. ఈ 4 రోజుల్లో మీకు ఒక రకమైన న్యాయం జరుగుతుంది. మీరు ఎవరికీ హాని చేయకపోయినా కొంతమంది మీకు ఇబ్బంది కలిగించవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీ నిజాయితీ మరియు కృషి వల్ల మీరు గెలుస్తారు. ఈ సమయంలో మీరు కోపానికి లోనవ్వకుండా శాంతంగా ఉండటం చాలా ముఖ్యం. శత్రువులపై ప్రతీకారం కాకుండా మీ విజయం ద్వారా వారికి సమాధానమివ్వాలి. ఆర్థిక మార్పులు. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితిలో మార్పులు కనిపిస్తాయి. కొందరికి అనుకోని లాభాలు రావచ్చు. పాతగా పెండింగ్లో ఉన్న డబ్బు మీకు తిరిగి రావచ్చు. ఒక కొత్త ఆదాయ మార్గం కూడా ప్రారంభమవుతుంది. అయితే కొందరికి అనుకోని ఖర్చులు కూడా రావచ్చు. ముఖ్యంగా కుటుంబ అవసరాలు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో తప్పు నిర్ణయాలు తీసుకోకూడదు. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే మీ ఆర్థిక స్థితి స్థిరపడుతుంది. ఉద్యోగం మరియు వ్యాపార మార్పులు. ఉద్యోగం చేస్తున్న వృశ్చిక రాశివారికి ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి.
మీరు చేసిన కృషికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. పై అధికారుల నుండి ప్రశంసలు లేదా ప్రమోషన్ వచ్చే సూచనలు ఉన్నాయి. కొందరికి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. మీరు మార్పు గురించి ఆలోచిస్తున్నట్లయితే ఇది సరైన సమయం కావచ్చు. వ్యాపారం చేస్తున్నవారికి కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టానికి దారితీయవచ్చు. ఈ సమయంలో మీ పనిపై పూర్తి దృష్టి పెట్టడం అవసరం. సహచరులతో మంచి సంబంధాలు కొనసాగిస్తే మరింత మంచి ఫలితాలు పొందవచ్చు. ప్రేమలో స్పష్టత. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో ప్రేమ జీవితం ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. ఇప్పటివరకు మీ మనసులో ఉన్న సందేహాలు, అనుమానాలు ఈ 4 రోజుల్లో కొంతవరకు క్లియర్ అవుతాయి. మీరు నిజంగా ప్రేమిస్తున్న వ్యక్తి మీ జీవితంలో ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాడో లేదా లేదో మీరు అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. కొందరికి ఈ సమయంలో ప్రేమ బలపడుతుంది. సంబంధం మరింత గట్టిపడుతుంది. ఒకరికొకరు అర్థం చేసుకునే అవకాశం పెరుగుతుంది. అయితే కొన్ని సంబంధాల్లో నిజం బయటపడే అవకాశముంది. మీరు ఊహించినట్టుగా కాకుండా పరిస్థితులు మారవచ్చు. అప్పుడు మీరు తీసుకునే నిర్ణయం చాలా ముఖ్యమైనది. భావోద్వేగాలకు లోనవ్వకుండా ఆలోచించి మాట్లాడడం మంచిది. నిజమైన ప్రేమ ఎప్పటికీ నిలబడుతుంది. కాబట్టి మీరు నిజాయితీగా ఉండాలి. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తు ప్రేమ జీవితం మీద ప్రభావం చూపుతాయి. కుటుంబంలో శాంతి. ఇటీవల కాలంలో కుటుంబంలో చిన్న చిన్న గొడవలు, అపార్థాలు జరిగి ఉండవచ్చు. కాని ఈ 4 రోజుల్లో ఆ పరిస్థితులు తగ్గే సూచనలు ఉన్నాయి. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఒకరికొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తులతో మళ్లీ మాట్లాడే అవకాశం వస్తుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా పెద్దవారి మాట వినడం, వారి సలహాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీరు కూడా మీ అభిప్రాయాలను గౌరవంగా చెప్పాలి. ఈ సమయంలో అహంకారం వదిలి సహనంతో వ్యవహరించడం చాలా అవసరం. ఒక చిన్న మాట కూడా పెద్ద సమస్యను పరిష్కరించగలదు. కుటుంబం మీకు బలంగా నిలిచే సమయం ఇది. కాబట్టి కుటుంబ సంబంధాలను మరింత బలపరచడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఆరోగ్యంపై జాగ్రత్త. ఈ సమయంలో వృశ్చిక రాశివారు ఆరోగ్య విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా పనిచేయడం వల్ల శరీరంలో అలసట, నొప్పులు రావచ్చు. నిద్ర సరిగా లేకపోవడం కూడా సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా తలనొప్పి, వెన్నునొప్పి లేదా జీర్ణ సంబంధిత సమస్యలు కనిపించే అవకాశముంది. కాబట్టి మీరు మీ ఆహారాన్ని మరియు నిద్రను సరిగా నిర్వహించాలి. సమయానికి భోజనం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఒత్తిడి కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి ధ్యానం లేదా ప్రాణాయామం చేయడం మంచిది. ఆరోగ్యం బాగుంటేనే మీరు ఇతర విషయాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక మలుపు. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారికి ఆధ్యాత్మికంగా ఒక కొత్త మార్గం కనిపిస్తుంది. ఇప్పటివరకు మీరు దేవుడి గురించి ఎక్కువగా ఆలోచించకపోయినా ఇప్పుడు ఆ దిశగా ఆకర్షితులవుతారు. మీలో ఒక ప్రశాంతత కోసం వెతుకులాట మొదలవుతుంది. దేవాలయానికి వెళ్లడం, పూజలు చేయడం లేదా మంత్రాలు జపించడం ద్వారా మీ మనసుకు శాంతి లభిస్తుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు ఆధ్యాత్మికంగా పరిష్కారం కనిపించే అవకాశముంది. కొందరికి ఒక గురువు లేదా మార్గదర్శి లభించవచ్చు. వారి మాటలు మీ జీవితంపై ప్రభావం చూపుతాయి. ఈ సమయంలో మీరు చేసిన పూజలు, దానాలు మీకు మంచి ఫలితాలనిస్తాయి. ఆధ్యాత్మిక మార్గంలో నడవడం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది మరియు మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. పాత స్నేహితుడి కలయిక. ఈ సమయంలో మీ జీవితంలో ఒక పాత స్నేహితుడు మళ్లీ ప్రవేశించే అవకాశముంది. ఎంతో కాలంగా మీరు మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా మీతో సంప్రదించవచ్చు. ఈ కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు వస్తాయి. కొందరికి ఈ స్నేహితుడు ఒక ముఖ్యమైన సహాయం చేయవచ్చు. మీకు అవసరమైన సమయంలో అతను లేదా ఆమె మీకు అండగా నిలుస్తారు. అయితే మీరు గతంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకొని బాధపడకుండా కొత్తగా ఆ సంబంధాన్ని ప్రారంభించాలి. ఈ స్నేహం మీ జీవితంలో ఒక మంచి మార్పుకు కారణమవుతుంది. సరైన వ్యక్తులు సరైన సమయంలో మీ జీవితంలోకి రావడం అనేది దైవ సంకేతంగా భావించాలి. కోర్టు మరియు లీగల్ సమస్యలు. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో లీగల్ లేదా కోర్టు సంబంధిత విషయాలలో ఒక ముఖ్యమైన పరిణామం కనిపించవచ్చు. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న కేసులు లేదా డాక్యుమెంట్స్ ఇప్పుడు ముందుకు కదిలే సూచనలున్నాయి. మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న న్యాయం ఈ 4 రోజుల్లో కొంతవరకు మీకు అనుకూలంగా మారే అవకాశముంది. అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి విషయం మీద శ్రద్ధ పెట్టాలి.
చిన్న తప్పు కూడా పెద్ద సమస్యకు దారితీయవచ్చు. డాక్యుమెంట్స్ చెక్ చేయడం, సరైన సలహా తీసుకోవడం అవసరం. మీరు నిజాయితీగా ఉన్నట్లయితే చివరకు న్యాయం మీ వైపే ఉంటుంది. కొందరికి ప్రభుత్వ సంబంధిత పనులు కూడా ఈ సమయంలో పూర్తి అయ్యే అవకాశముంది. కాబట్టి మీరు సహనంతో ముందుకు సాగాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే ఒకసారి ఆలోచించి అడుగువేయడం మంచిది. కొత్త ఆలోచన మరియు అవకాశాలు. ఈ సమయంలో వృశ్చిక రాశివారికి ఒక కొత్త ఆలోచన పుట్టే అవకాశముంది. ఈ ఆలోచన చిన్నదిగా అనిపించినా భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీరు చేసే పని, వ్యాపారం లేదా ఉద్యోగానికి సంబంధించిన ఒక కొత్త దారి మీకు కనిపిస్తుంది. మీలో ఉన్న సృజనాత్మకత ఈ సమయంలో బయటకు వస్తుంది. మీరు ముందుగా ఆలోచించని విధంగా కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఈ ఆలోచనను అమలు చేయాలా లేదా అన్నది మీ నిర్ణయం. కానీ మీరు ధైర్యంగా ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందే అవకాశముంది. కొందరికి ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు లేదా పనులు మొదలయ్యే సూచనలున్నాయి. మీలోని ప్రతిభను నమ్మి ముందుకు వెళ్లాలు. ఇతరుల మాటలు విని వెనక్కి తగ్గకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. సరైన ప్లానింగ్తో ఈ ఆలోచనను ఉపయోగిస్తే మీ జీవితం మారే అవకాశముంది. ప్రయాణ సూచనలు. మార్చ్ 28 నుండి 31 వరకు వృశ్చిక రాశివారికి ఒక ముఖ్యమైన ప్రయాణం జరిగే అవకాశముంది. ఈ ప్రయాణం ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబానికి సంబంధించినదిగా ఉండవచ్చు. కొందరికి ఈ ప్రయాణం ద్వారా మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త వ్యక్తులను కలవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది. ఈ ప్రయాణం మీ ఆలోచనలను విస్తరించడానికి సహాయపడుతుంది. అయితే ప్రయాణంలో కొన్ని చిన్న ఇబ్బందులు ఎదురవ్వచ్చు. కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. సమయానికి బయలుదేరడం, అవసరమైన వస్తువులు తీసుకోవడం వంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. కొందరికి ఆధ్యాత్మిక ప్రయాణం కూడా ఉండవచ్చు. దేవాలయ దర్శనం ద్వారా మీ మనసుకు శాంతి లభిస్తుంది. ఈ ప్రయాణం మీ జీవితంలో ఒక కొత్త దిశను చూపించే అవకాశముంది. గౌరవం మరియు గుర్తింపు. ఈ సమయంలో వృశ్చిక రాశివారికి సమాజంలో గౌరవం పెరిగే సూచనలున్నాయి. మీరు చేసిన కృషి, మీరు చూపిన నిజాయితీ ఇప్పుడు గుర్తింపు పొందుతుంది. మీ గురించి మంచి మాటలు వినిపిస్తాయి. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. కొందరికి కొత్త బాధ్యతలు కూడా అప్పగించబడవచ్చు. ఇది మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే మంచి అవకాశం. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగిస్తే మరింత ముందుకు వెళ్లగలుగుతారు. అయితే గర్వం పెరగకుండా వినయంగా ఉండటం చాలా ముఖ్యం. మీకు వచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి మీరు మరింత కృషి చేయాలి. ఇతరులను గౌరవించడం ద్వారా మీరు మరింత గౌరవం పొందుతారు. ఈ సమయంలో మీ మాటలకు విలువ పెరుగుతుంది. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనుమానాలు తొలగిపోవడం. ఇటీవల కాలంలో మీ మనసులో చాలా సందేహాలు, అనుమానాలు ఉండవచ్చు. మీరు తీసుకున్న నిర్ణయాల గురించి లేదా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి మీకు క్లారిటీ లేకపోవచ్చు. కానీ ఈ 4 రోజుల్లో ఆ పరిస్థితి మారుతుంది. మీకు కావాల్సిన సమాధానాలు మీరు పొందుతారు. ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి ద్వారా నిజం బయటపడుతుంది. మీరు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి, ఎవరి నుండి దూరంగా ఉండాలి అన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఈ క్లారిటీ మీకు మానసిక శాంతిని ఇస్తుంది. మీరు ముందుకు ఎలా వెళ్లాలో అర్థమవుతుంది. ఈ సమయంలో మీరు మీ అంతశ్చేతనను నమ్మాలి. మీ మనసు చెప్పే మాట వినాలి. అనవసరంగా ఇతరుల మాటలు విని గందరగోళానికి గురికావద్దు. స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళితే మీరు విజయాన్ని సాధించగలుగుతారు. కొత్త వ్యక్తి పరిచయం. ఈ సమయంలో వృశ్చిక రాశివారి జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ పరిచయం సాధారణంగా మొదలైనా భవిష్యత్తులో మీ జీవితంపై గాఢమైన ప్రభావం చూపుతుంది. ఈ వ్యక్తి మీకొక మార్గదర్శకుడిగా, స్నేహితుడిగా లేదా సహాయకుడిగా మారవచ్చు. కొందరికి ఈ పరిచయం ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా వస్తుంది. మరికొందరికి వ్యక్తిగత జీవితంలో పరిచయమవుతుంది. ఈ వ్యక్తి మాటలు, ఆలోచనలు మీలో ఒక కొత్త దృక్పథాన్ని తీసుకువస్తాయి. మీరిప్పటివరకు ఆలోచించని విషయాలను ఆలోచించేలా చేస్తారు. అయితే ప్రతి కొత్త వ్యక్తిని వెంటనే నమ్మడం కంటే కొంత సమయం తీసుకుని అర్థం చేసుకోవడం మంచిది. సరైన వ్యక్తిని గుర్తించడం మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ పరిచయం మీ జీవితంలో ఒక కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. వ్యాపార లాభాలు. వ్యాపారం చేస్తున్న వృశ్చిక రాశివారికి ఈ 4 రోజులు లాభదాయకంగా ఉండే సూచనలు ఉన్నాయి. మీరు పెట్టిన శ్రమకు ఫలితం కనబడుతుంది.
కొత్త ఆర్డర్లు రావడం, కొత్త కస్టమర్లు కలవడం లేదా పాత కస్టమర్లతో మళ్లీ మంచి సంబంధాలు ఏర్పడడం జరుగుతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు సరైన దిశలో ఉన్నాయని మీరు గ్రహిస్తారు. కొందరికి ఒక పెద్ద ఒప్పందం కుదిరే అవకాశం కూడా ఉంది. అయితే ఈ సమయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. త్వరగా లాభం కోసం తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు నష్టానికి దారితీయవచ్చు. కాబట్టి ప్రతి ఒప్పందాన్ని పూర్తిగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి. మీకు నమ్మకమైన వ్యక్తులతో కలిసి పనిచేస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు ప్లానింగ్ మరియు క్రమశిక్షణ పాటిస్తే వ్యాపారంలో స్థిరత్వం వస్తుంది. దైవ సంకేతాలు. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారికి కొన్ని ప్రత్యేకమైన దైవ సంకేతాలు కనిపించే అవకాశం ఉంది. ఇవి సాధారణంగా చిన్న చిన్న సంఘటనల రూపంలో కనిపిస్తాయి. ఉదాహరణకు, మీరు ఆలోచిస్తున్న విషయం గురించి ఎవరో మాట్లాడడం, ఒకే సంఖ్యలు లేదా ఒకే సూచనలు మళ్లీ కనిపించడం వంటి విషయాలు జరగవచ్చు. ఇవి మీకొక దిశ చూపించే సంకేతాలుగా భావించాలి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఈ సంకేతాలు మీకు సహాయపడతాయి. కొందరికి దేవాలయానికి వెళ్లాలని అనిపించడం, పూజలు చేయాలనిపించడం వంటి భావనలు కూడా వస్తాయి. ఇవన్నీ మీ జీవితంలో ఒక మార్పు రాబోతున్నదనే సూచనలు. ఈ సమయంలో మీరు మీ మనసు చెప్పే మాట వినాలి. దైవంపై నమ్మకం పెంచుకోవాలి. మీరు చేసే మంచి పనులు మీకు మంచి ఫలితాలను తీసుకువస్తాయి. నిద్రలో కలలు. ఈ సమయంలో మీకు వచ్చే కలలు సాధారణంగా కాకుండా ప్రత్యేకంగా అనిపించవచ్చు. కొందరికి చాలా స్పష్టమైన కలలు వస్తాయి. ఆ కలలు మీకొక సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. మీరు భయపడే కలలు కూడా రావచ్చు, లేదా ఆనందకరమైన కలలు కూడా రావచ్చు. కానీ వాటిలో ఒక అర్థముంటుంది. మీరు ఆ కలలను గమనించి వాటి వెనుక ఉన్న సంకేతాన్ని అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకోవలసిన నిర్ణయాలకు ఈ కలలు ఒక సూచనగా మారవచ్చు. మీ అవచేతన మనస్సు మీతో మాట్లాడే విధానం ఇదే. కాబట్టి మీరు కలలను నిర్లక్ష్యం చేయకుండా వాటిని గుర్తుంచుకోవడం మంచిది. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా నిద్రపోవడం చాలా అవసరం. నిద్ర సరిగ్గా ఉంటే మీ ఆలోచనలు కూడా స్పష్టంగా ఉంటాయి. జీవితంలో పెద్ద మార్పు. మార్చ్ 28 నుండి 31 వరకు జరిగే అన్ని పరిణామాలు కలిసి మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు దారితీస్తాయి. ఈ 4 రోజులు ముగిసే సమయానికి మీరు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తారు. మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ పరిస్థితులు అన్నీ మారడం ప్రారంభమవుతుంది. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు ఒక పాఠంగా మారి మీకు బలమిస్తాయి. మీరు ముందుకు వెళ్లడానికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఈ మార్పు ఒక్కరోజులో జరిగేలా కనిపించినా అది మీ గత కృషి ఫలితమే. మీరు ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి. మార్పును భయపడకుండా స్వీకరించాలి. కొత్త దారిలో నడవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ మార్పు మీకు విజయాన్ని, సంతోషాన్ని తీసుకురావడానికి ఒక ప్రారంభం మాత్రమే. మీరు నమ్మకంతో ముందుకు వెళితే మీ జీవితం మీరు ఊహించిన దానికంటే మెరుగ్గా మారే అవకాశముంది. వృశ్చిక రాశివారికి ఈ వీడియో చివరి వరకు చూసిన మీరు సాధారణ వ్యక్తి కాదు. మీరు జీవితంలో ఒక పెద్ద మార్పు దశలో ఉన్నారు. మార్చ్ 28, 29, 30, 31 ఈ 4 రోజులు మీ భవిష్యత్తును మలిచే రోజులు. మీరు పడిన కష్టాలు, మీరు అనుభవించిన బాధలు ఏదీ వృధా కాలేదు. ప్రతి కన్నీటి బొట్టు ఇప్పుడు విజయంగా మారబోతోంది. ఇప్పుడు మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే: ధైర్యంగా ముందుకు వెళ్లడం, దైవంపై నమ్మకముంచడం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్లో తప్పక తెలియచేయండి. ఇలాంటి లోతైన మరియు నిజమైన రాశిఫలాలు కోసం మన ఛానల్ రుద్రా ఫలాలును సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితంలో ఈ మార్పు శుభంగా మారాలని, మీ ప్రతి అడుగు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శనీశ్వరుడు కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలి.